ఏ దిక్కుమాలిన వాళ్ళ దిష్టి నా బండికి తాగలకూడదు. అసలే కష్టార్జితం. ఈ మధ్య బండికి బాగా దెబ్బలు తగిలేస్తున్నాయే, అందుకని ఈ పూజ. అందుకే డ్రైవింగ్ నేర్చుకుని బండి తొక్కాలి. చిన్నప్పుడు సందుల్లో సైకిల్ తొక్కేసాం కదా అని సిటీలో బళ్ళు వేసుకుని రోడ్లు ఎక్కితే జనాలను అంబులెన్స్ ఎక్కించాలి. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు తల్ల పట్టుకుంటున్నారంట. రోడ్డు మధ్యలో వేసిన డివైడర్ లో రోడ్డు సైడ్ వేసిన ఫుట్పాత్లు ఏమైపోతున్నాయి పొట్టు పొట్టు అయిపోతున్నాయి. ఇలా రోడ్ల మీద బళ్ళు ఎక్కడ నడుపుతున్నారు? డివైడర్ల మీద ఫుట్పాత్ల మీద కదా. ముందుకెళ్ళి బండి లెఫ్ట్ కి వెళ్తుందా రైట్ కి వెళ్తుందా ఆగుద్దా వెళ్తుందా అని డౌట్ వచ్చిందనుకో, ముందుకెళ్ళి మరి డ్రైవింగ్ ఎవరా అని చూస్తారు. ఎవరుంటారు? ఇంకెవరు? ఈ జట్ట పైలట్లే. వీళ్ళ సైడ్ మిర్రర్లు వాడరు, సిగ్నల్స్ వాడరు, ఆఖరికి బ్రేకులు కూడా వాడరు. బ్రేకులు వాడకుండా బండి ఆగుద్దా? చెప్తా. వీళ్ళకి నెలకు చెప్పులు చేత తరిగిపోతుంది. ఎందుకో తెలుసా? ఎందుకు? ఏరోప్లేన్ ల్యాండ్ అయ్యే ముందు మధ్యలోంచి 2 టైర్లు ఇట్టా దిగుతాయి చూడు. వీళ్ళు ఆగాల్సిన ప్లేస్ 1 కిలోమీటర్ దూరం ఉందనగా 2 కాళ్ళు ఇట్టా దిగుతాయి. ఇంకా బ్రేకులతో పనే ఉంది, చెప్పులతోనే కదా. పాపం పద్ధతిగా పక్కనెట్టుకుని అమ్ముకుని పానీపూరి బళ్ళు గుద్దేస్తున్నారు వీళ్ళు. మొన్న రోడ్డు మీద వెళ్తుంటే ఎదురుగా ఒక ఆవిడ వెళ్తుందిరా. ఎందుకు పడిందో ఎలా పడిందో తెలియదు కానీ టపక్కమని పడిపోయింది. వెనక్కి తిరిగి ఎవడ్రా నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది ఎద్దవా అని నన్ను తిడతాడురా. ఇద్దరికి మధ్య మళ్ళీ 10 అడుగులు దూరం ఉంది. ట్రాఫిక్ వాళ్ళు సీసీ కెమెరాలు ఎట్టారు కాబట్టి సరిపోయింది కానీ కేసు ఎట్టి నన్ను లోపలికి దోసేద్దు. అట్టుంటది డ్రైవింగ్. ఇంతకీ ఆవిడ ఎలా పడిపోయింది అయ్యారు? నెత్తి మీద హెల్మెట్ ఉన్నా నెత్తిలో బోల్డ్ ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. వాషింగ్ మిషన్ కట్టేసానా లేదా, అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను పొరపాటుని ఎలాగని వచ్చేస్తుందా, పట్లారేసి వచ్చేసాను వర్షం వస్తే తడిసిపోతాయా, ఇన్ని ఆలోచనలతో రోడ్డు మీద కొత్తుంటే పడిపోకుండా ఎలా ఉంటారా మహాతల్లు. వీళ్ళు పెర్ఫెక్ట్ గా పాటించే రూల్ ఒకటి ఉందిరా. మొహానికి దుప్పట్లాంటి దుప్పట్ట, కళ్ళు అనకుండా కళ్ళజోడు, చేతులకి ఈ లెంతలో గ్లౌజులు. బాంబు తనిఖీ ఆఫీసర్లో తయారై ఎక్కుతారు బండి. వీళ్ళకేమవుదో ముందు వెనక ఉన్న వాళ్ళే ఆయుష్ ఇంటికి వెళ్తారు. రేకు డబ్బాకు 2 చక్రాలు వేసుకుని పెద్ద లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ లాగా పూజ ఆరతి దండ పాకని ప్యాచీలు వేసుకునేది. దిష్టి తగిలేస్తుందంట. దిష్టి F1 రేసర్లా ఏదో బిల్డప్. ఇది కారు, దీనికి ఉంటది గేరు, దీన్ని తోలాలంటే కావాలి పవర్. కొట్లాడుకుని బండి వేసుకుని ఏదో ఓవరాక్షన్ నువ్వు. పుట్ట పరువు పోయిందక్క. ఎక్కడికి పోదు, వెనక్కొచ్చేది చూడు. బాబు పవర్ గేరు. ఎస్. తమరికి కార్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తుందా? ఫస్ట్ పండగకి కార్ ఎట్టకపోతే మా అమ్మ మీ బెండు తీస్తారంటే భయపడి బహుకరించారు. అగోరించారు. భయపడి బహుకరించలేదు, నేను చెప్తే మా నాన్న కనికరించాడు. ఏ నాన్న నన్నెందుకు లాగుతావే మధ్యలోకి? పాత విషయం కదా, మా నాన్న మర్చిపోయి ఉంటాడులే. పాతవి గోతివి తవ్వకూడదే, పడితే బయటికి రాలేం. నువ్వు ఊరుకో నాన్న. ఓ పక్క పరువు పోతుంటే ప్రవచనాలు చెప్తున్నావు. నువ్వు తవ్వవే, తేలిపోలి ఇవాళ. తవ్వుతా. పండగ టైంలో అత్తయ్య ఇలా అమ్మ పండగకి కారు పెట్టకపోతే మా అబ్బాయి మీ ఇంటికి రాడు. నేను పెడతామని చెప్పండి నాన్న. అలాగే పెడతాం చెల్లెమ్మా. మీ బావ భుజాలు ఎగరేసుకుంటా పండగకి వచ్చాడు.